చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. యేసయ్య, నీ కుమారుని ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క విలువైన సహాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. స్నేహితులను పిలిచి నాయన తన యొక్క కన్నబిడ్డలను పిలిచి విశ్వాస మాదిరి జీవితంలో కొనసాగిస్తున్న అన్యోన్యమైన సహవాసాన్ని పిలిచి ఆయనకు మీరిచ్చిన ఘనతను, ఆయనకు మీరు పంచి ఇచ్చిన ఈ ప్రేమను అందరికీ తెలియచేయటానికి, నిన్ను కలిగి ఉన్నప్పుడు ఏమేమి సమృద్ధిగా దీవించబడునో మెరువబోయే ఆశీర్వాదాలకై మేమును వారసులు కాగలటానికి కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నానయ్యా. నీ బిడ్డ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సాక్ష్య విషయంలో, వాక్య పరిచర్యలో మీ కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారికి, మా చిన్నమ్మ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనరాలు విజయమణి గారికి, అలాగే మిసెస్ జాను గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ తల్లి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి సేవకుని పిలుపుని మన్నించి స్థలానికి చేరి వచ్చిన కుటుంబ సభ్యులు, ఆత్మీయ బంధువులు, ఇరుగు పొరుగు వారికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా లోపల స్థలం లేదు కనుక కొంచెం ముందుకు జరిగిన వీలైతే బయట చైర్స్ వేయబడడం జరిగింది. దయచేసి ఆ స్థలంలో కూర్చోవాలని ప్రభునామంలో తెలియజేస్తున్నాను. కొంచెం ఇరుగ్గా ఉంది, అయినప్పటికీ కూడా దయచేసి మీరు సర్దుకుంటారు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్రపోవాలి కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మెలకువగా ఉన్న వాళ్ళు చెప్పండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. 8 గంటల 15 నిమిషాలు అయింది. ఆల్రెడీ అయ్యగారి సమయం 15 నిమిషాలు మనం తినేసాం. అర్థమవుతుందా? కాబట్టి ఒక్క 5 నిమిషాలు సాక్ష్యాన్ని చెప్తాను, తర్వాత అయ్యగారికి సమయం ఇస్తాను. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దయచేసి ఎవరు ఇంకా 10 నిమిషాలు మాట్లాడకండి. మరి ఈరోజు ఈ స్తుతి కూడికి ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి పాత గృహం ఏదైతే ఉండేది మీ అందరికీ తెలుసు. ఈ గృహాన్ని ఈ రీతిగా నూతనంగా మార్చడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అందును బట్టి ఈ స్తుతి కూడికిని ఏర్పాటు చేయడం జరిగింది. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 10-12 సంవత్సరాల వయసులో ఆ పక్క స్థలంలో మా ఇల్లు ఉండేది, ఇక్కడ మావయ్య వాళ్ళు ఇల్లు ఉండేవి. తర్వాత ఇటు మేము రావటం జరిగింది, అటు మావయ్యలు వెళ్ళటం జరిగింది. నా చిన్న వయసులో 10-12 సంవత్సరాల వయసులో ఇల్లు జమ్మిల్లు ఉండేది. జమ్మిల్లు కాలిపోవటం జరిగింది. కాలిపోయిన తర్వాత అమ్మమ్మగారింటి దగ్గర ఉండేవాళ్ళం. తర్వాత అక్కడ ఉమ్మడి కుటుంబం వల్ల చాలా ఇబ్బంది అయ్యేది. ఆ ఇల్లు కాలిపోయినప్పుడు నాకు ఏమీ తెలియనటువంటి వయసు కదా, అయినప్పటికీ కూడా ఆ ఇల్లు తగలబడిపోవటం, ఆ మంటలు, ఆ వాతావరణం ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతుందనమాట. మాకు ఎవరి సపోర్టు లేదు, ఏ దిక్కు లేదు. మరి చిన్న వయసులోనే తండ్రి విడిచిపెట్టాడు. అయినప్పటికీ కూడా నా తల్లి మరి ఎంతో కష్టపడి, అమ్మా దయచేసి మాట్లాడకండి, దయచేసి మాట్లాడకండి, టాపీ పని చేసింది. చిలకలూరిపేట వెళ్ళి అక్కడ ఆయాగా పని చేసింది. హైదరాబాద్లో టాపీ పని చేసింది. ఇంకా మిషన్ కుట్టింది. ఎన్నో కష్టాలు పడి నన్ను చదివించాలి, ఓ ఉద్యోగస్తుని చాలా ఆశపడింది. మరి ఈ రోజున ఈ రీతిగా నిలబడ్డాను అంటే మరి నా వెనుక ఎవరి సపోర్ట్ లేదు, దేవుని కృప, నా తల్లి కష్టం. మరి అది మాటలో చెప్పలేను, చెప్పడం చాలా తేలిగ్గాని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇల్లు కలిపినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి చాలా తర్వాత అక్కడ ఉండటం ఇబ్బంది. మరలా మా అమ్మగారి మందిరం ఉండేది కదా, ఆ మందిరంలో ఉండేవాళ్ళం. ఆ మందిరంలో ఉంటే ఒకసారి పాస్టర్ గారు ఏవో పాంప్లెట్స్ తీసుకొచ్చి అన్నారంట, ఏమా దేవుని మందిరంలో ఉండకూడదు కదా అన్నారంట.
డిస్టర్బ్ చేయకండి అమ్మా, మీకు శతకోటి వందనాలు. మాట్లాడకండి, కొంచెం బయట కూర్చోండి, ఇంకా లోపల స్థలం లేదు కాబట్టి. ఒక 5 నిమిషాలు శ్రద్ధగా వాక్యాన్ని సాక్ష్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ చర్చిలో ఉండటానికి కూడా మాకు చాలా భయం వేసేది. అంటే దేవుని మందిరమే కదండి, భయం ఏంటాయి అంటే ఆ స్థలంలో చాలా పెద్ద పాము తిరుగుతూ ఉండేది. అది వస్తే సున్నుండ వాసన వచ్చేది. ఏ వాసన? ఇక ఆ స్మెల్ వస్తే ఆ పాము వచ్చిందిరా అనుకునేవాడు. అనేవాళ్ళు అలా మంచి స్మెల్ వస్తే మంచి పాము అనేవాడు. ఏం మంచి పాము చెడ్డ పాము మనకేం తెలుస్తుంది. మా అమ్మమ్మ ఆ మందిరంలో విజయపాల డైరీ అనేది ఒక బాక్స్ ఉండేది, పైన పెట్టారు. మేము పడుకున్నప్పుడు అది దాని మీదకి వెళ్ళి చప్పుడు చేసేది. తీరా చూస్తే పాము, బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. అది వెళ్తే కానీ మాకు పడుకుంటూ ఉండేది కాదు. అలా రాత్రి తెల్లవారులు ఉండేవాళ్ళం. తర్వాత జమ్మింట్లో కూడా చాలా కష్టాలు పడ్డాం. అది కాలిపోయిన తర్వాత కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాం. మరి ఆ జమ్మిలు కాలిపోయిన తర్వాత 60 సెంట్ల పొలం మా అమ్మమ్మ గారు ఇచ్చారు కదా, అది అమ్మేసి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన 20,000 రూపాయల సామానం చూసి 17,000 సామానం చూసి పొలం అమ్మేసి ఇల్లు కట్టారు. అది కట్టుడే ఆ రోజుల్లో ఎక్కువగా మాట్లాడుకున్నారు, ప్లాస్టింగ్లు చేయలే. ఇక యాకోబు మావ దగ్గర ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేసినట్టు నా జీవిత పర్యాంతం ఈ కట్టబడిన ఇంటికి ప్లాస్టింగ్లు చేయటమే సరిపోయింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఉన్నమాట చెప్పుకోవాలి. డోకరా తీసుకోవటం, ఇల్లు బాగు చేయించుకోవటం. ఎవ్వరు ఉచితార్థంగా రూపాయి ఇచ్చిన లేరు. నేను సేవలోకి వచ్చిన తర్వాత కూడా చాలా పుకార్లు వస్తూ ఉంటాయి. పైనుంచి వచ్చేస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి, ఎక్కడి నుంచి రావట్లే. ఏమండి, కష్టార్జితం ఆ దేవుని కృపలు నేను పొందుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, ఈ రోజున ఇన్ని సంవత్సరాలకి నా చిన్న వయసులో మరి ఇల్లు కాలిపోయిన తర్వాత నాటి నుంచి తర్వాత ఇంత పరిపూర్ణంగా నివాసం ఉండటం అనేది లేదు. ఆ కట్టబడిన ఇల్లు కూడా ఆ తలుపులు పోయి చెదలు తినేసి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇలా వేసవకాలం వచ్చిందంటే ఎవరైనా సేవకులు వచ్చారని కూర్చోబెట్టడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. నేను నా కోసం ఆలోచించేవాడిని కాదు, పెద్ద పెద్ద సేవకులు వస్తున్నారు, చాలా ఒక్కబోతలో పెడుతున్నాను అని బాధపడేవాడిని. కానీ దేవుడు మా బాధను చూశాడు. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా ఇంటిని నిర్మించుకోవడానికి కేవలం ఇది దేవుని కృప మాత్రమే. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఇందును బట్టి ఈ స్తుతి కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా విషయాలు ఉన్నాయి, మీరందరూ ఎక్కడోలో కాదు, మనవాళ్ళే. ఈసారి నేను మాట్లాడతాను. సమయం కొంచెంగా ఉంది కాబట్టి చిన్నగా మాట తెలియజేసి నేను దైవజనులకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. చెప్పుడున్న ఈ నా సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మా లక్ష్మీపీని గారు సాక్ష్యం చెప్పమంటే మాట అన్నారంట బాబాయ్తో, బండి అప్పు తీరిపోయాక చెప్తానని. నిజమే, నేను కూడా అప్పు తీరాక చెప్పాలి. ఇది డ్వాక్రాలో 4 లక్షలు తీసుకుంటే 4 లక్షలు డ్వాక్రా తీసుకుంటే 1,50,000 బయట అప్పు చేసాం. మొత్తం 5.5 లక్షలు అయింది. 2 లక్షలు అవుతాయి కదా అని దిగాం. 5.5 లక్షలు అయింది. దేవుని మహాకృప. మరొక విషయం ఉంది, అది తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో విజయమణి గారు ప్రార్థన చేస్తారు దేవుని వాక్యం కొరకు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నైనా మీకు వేలాదినతులు, ప్రణతులు తండ్రి. ఆనాడు భూమికి సర్వ సృష్టికి పునాదులు వేసిన తండ్రి, మీకు స్తోత్రములు. మీ గృహాన్ని ఈ రీతిగా నైనా మరి కట్టడానికి మీరు కృప చూపించినందుకు మీకు వందనములు, నమస్కారములు తండ్రి. ఏర్పాటు చేసుకున్న స్తుతి కొడుకుని బట్టి కూడా స్తోత్రములు ప్రభా, నమస్కారములు తండ్రి. ఇదిగో పరలోకాన్ని తలపింప చేసే గృహంగా ఈ గృహాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి, మీకు స్తోత్రములు. ఏ గృహాన్ని బట్టి పరలోకపు ఆనందాన్ని అనుభవించేసేది ఇక్కడ దయచేయండి. ఈ గృహానికి అధిపతిగా మీరు ఉండండి, అధ్యక్షులుగా మీరు ఉండండి తండ్రి, మీకు స్తోత్రములు. అయ్యా మీకు నమస్కారములు ప్రభా. ఇక అతిథ్యమించే గృహముగా ప్రభా, నీ కొరకు తండ్రి సాక్షులుగా జీవించే కుటుంబంగా మరి ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి గృహాన్ని మీరు దీవించమని, ఈ గృహం చుట్టూ కూడా పరిశుద్ధ దూతల్ని తోడుగా ఉంచమని, పరిశుద్ధ అగ్ని కంచి వేయమని గృహం చుట్టూ ప్రభా. ఈ గృహాన్ని బట్టి మీరు మహిమ పొందమని, ఈ గృహాన్ని బట్టి ప్రభా
నూతన యెరూషలేముకు కావలసిన సిద్ధపాటు ప్రతి ఒక్కొక్కరికి దయచేయమని. ఇదిగో ప్రభా, ఇప్పుడు ఇంతవరకు జరిగిన కార్యక్రమమును బట్టి మీకు స్తోత్రములు. జరగనైన కార్యక్రమం మీ హస్తాలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. మీ దాసులు నిలబడి మాట్లాడుతూ ఉండగా దేవా మీరే మాట్లాడండి అయా. గృహానికి, గృహ యజమానులకు అందరికీ కావలసిన శుభవర్తమానం మీరు అందించండి. మీరే మాతో మాట్లాడండి. ఈరోజు ప్రభా మీరు విజయోత్సాహముతో ప్రభా ఊరేగింపుగా ప్రభా యెరూషలేము వెళ్ళారు. మమ్మల్ని నూతన యెరూషలేము తీసుకెళ్ళడానికి తండ్రి మీకు స్తోత్రములు. అలాగే ప్రభా ఇదిగో మీ శుభవాక్కుల ద్వారా మీరే మాకు తండ్రి సమృద్ధి అయిన తండ్రి ఆహారాన్ని వడ్డించి ప్రభా శరీర ప్రాణాత్మలకు శక్తిని బలమును ఇచ్చి మీ శుభవాక్కుల ద్వారా మీరు మహిమ పొందమని, మీరే మాతో మాట్లాడమని, వాకుగా మా మధ్యకు వచ్చిన వాక్యమై ఉన్న యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. అమ్మాయికి తీసుకోండమ్మా. ప్రార్థించిన తల్లి గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు వర్తమానం అందించడానికి మన మధ్యకు వచ్చిన దైవజనులు మరి చిగురుకోట ప్రాంతము, మరి ఇంజిన్ లాక్ కదండి, ఇంజిన్ లాక్లో పరిచయం చేస్తున్నారు. మరి మనకెలా పరిచయం అంటే చూడండి ఎంత అందంగా మరి ఇల్లు ఉందంటే ఏమండి, దైవజనులు చక్కగా వేసినటువంటి పెయింట్లే కారణం. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే గదుల్లో ఉన్నటువంటి దేవుని ఏమంటారండి, ఒక ఆర్ట్ లేదా దీన్ని ఏదో అన్నారు కదా, రాయల్ ప్లే, దానికి కారణం ఎవరంటే మన కిషోర్ గారు. మరి సహోదరి మిస్సెస్ కిషోర్ గారు కూడా మన మధ్యకు వచ్చారు. వాడు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మిస్సెస్ జాను గారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించినప్పుడు మరి దైవజనుల పిలుపుని మన్నించి మన మధ్యకు వచ్చారు. నేను చెప్తున్న మాట ఏంటంటే ఎంతోమంది పెయింటర్స్ని నేను చూశాను, కానీ దైవజనుల్లో ఉన్నటువంటి తగ్గింపు కానీ నవ్వుతూ మాట్లాడే స్వభావం కానీ నాకు చాలా నచ్చింది. నేను పిలిచానంటే సాధారణంగా పిలవను, మీ అందరికీ తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఎవరికైనా ఒక మైండ్ మెంటాలిటీ, మనీ మెంటాలిటీ అనేది ఉంటుంది. కానీ దైవజనులు నిజంగా తీసుకిచ్చామంటే అయ్యగారు ఇది చేయాలి, అయ్యగారు అది చేయాలి, ఇది చేయాలంటే ఇసుక్కోకుండా, కోపగించుకోకుండా, ముందు మీరు చెప్పలేదు కదా అని చెప్పేసి ఆ ఇసుగుతో అలా చూపించకుండా నవ్వుతూ అలాగే అయ్యగారు, అలాగే అయ్యగారు. నేను అంటున్నాను, మన విశ్వాసుల కుటుంబాల్లో ఎవరికైనా పెయింట్లు వేయాలంటే ఖచ్చితంగా జాను గారే రావాలి. అందరూ చెప్పరేంటండి ఆమేన్. మీ ఇష్టం మీరు అండి, మా ఇష్టం మాదంటారా, మీ ఇష్టం. చక్కగా ఏ తేడా రాకుండా మంచిగా ఉండాలి. హౌస్ అంటే మంచి పెయింట్లు మీ ఇంటికి వేయాలి. ఏమంటే తక్కువలో చక్కగా అవ్వాలి అంటే కనుక దైవజనులను సహకరించండి. నన్ను సహకరిస్తే నేను దైవజనుల్ని మాట్లాడి పంపిస్తాను. అలాగే మరి దైవజనులు చక్కని పరిచయం చేస్తున్నారు. పరిచయం చేస్తూ పెయింటింగ్, నేను కూడా ఒకప్పుడు ఆటో తోలుతూ మరి పరిచయం చేసేవాడిని. మరి దైవజనులు కూడా ఒక ఆలోచన ఉంది, ఇంకా ట్రైనింగ్ చేయాలి, ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలని. మరి దైవజనుని యొక్క ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. ఆయన కుటుంబాన్ని, ఆయన సంఘాన్ని దేవుడు దీవించునుగాక. మరి దైవజనులకి మరి ఈ సమయంలో అవకాశాన్ని ఇస్తున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమ పడదాం. థ్యాంక్ యూ సార్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మొట్టమొదటగా దేవుడు నాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి, ఆ త్రియేక దేవునికి నిండు వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ప్రేమతో మరి ఆహ్వానించినటువంటి దైవ సేవకులు సురేష్ పాస్టర్ గారికి, అమ్మగారికి, మరి కుటుంబాన్ని అంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తోటి మరి పెద్దవారు, తల్లి సమానంలో అయినటువంటి దైవ సేవకులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మిగిలిన దైవ సేవకులు మరి వారు కూడా వచ్చారు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చేరవచ్చిన మరి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అందరికి వందనాలమ్మా. మరి బాగున్నారా? మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి సురేష్ పాస్టర్ గారికి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మేము గడిచిన 35 రోజుల నుంచి ప్రతిరోజు సాయంకాలం
7:30 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఏ దినాలు నడుస్తున్నాయి అమ్మా? మాకు అందరికీ తెలుసు, శ్రమ దినాలు నడుస్తూ ఉన్నాయి కదా, మరి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మేము ఎక్కువగా మరి మాది CSS సంఘం, మీకు తెలిసే ఉంటుంది, కోరుకోల్లో కూడా ఉంది కనుక మాది పురాతన సంఘం కనుక ఈ యొక్క అలవాటుగా కాదు, కానీ అనేక ఆత్మలు రక్షించబడడానికి అలాగనే అనేక ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ఈ 40 రోజులు మేము ప్రార్థనలో గడుపుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను ఎక్కువ మరి మిమ్మల్ని విసిగించును, ఎందుకంటే మరి పొద్దున 7:15 నుంచి 3 గంటల వరకు మాకు రెస్ట్ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంజనంలో చూసుకొని ఊరేగింపుగా మేము వెళతాం. అక్కడ చూసుకుని మరలా చిగురుకోట వచ్చి, చిగురుకోటలో ఆ ఎండలోనే, ఈరోజు బాగా ఎండేసింది కదమ్మా, బాగా ఆ ఎండలోనే తిరిగి మరలా ఆరాధన ముగించుకొని మరలా ఇంజనం వెళ్ళి అక్కడ భోంచేసి ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్నవాడినైన నన్ను దేవుడు తన కృపలో నిలబెట్టి నన్ను బలపరుస్తున్న ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి స్తోత్రాలు చెబుతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి వాక్య భాగంలోనికి మనం వెళదాం. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసికుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లును. దేవుడి కొద్ది మాటలు మన వినికుడిలో దీవించునుగాక. ఆమెన్. తల వంచండి, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీ పక్షమున నిలబడిన నన్నును మీ సిలువ చాటును మరుగుపరిచి బిడల చేత ఈ రోజున ఏమి మాట్లాడనై ఉన్నారో బిడల చేత మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని, ఖాళీ హృదయాలతో వచ్చినటువంటి వీరు అయా వాక్యము చేత వారి హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా జీవించేటువంటి అనుభవాన్ని బిడ్డలందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరిని బలపరచమని, వినగలిగేటువంటి మనస్సు, గ్రహించుకునే ఆత్మను, అలాగే మానస్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని బిడ్డలకు వినిపింప చేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ మనవలన్నీ కూడా అడిగి వేడుకొని పొందియున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం చాలా సార్లు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అనేక సేవకుల చేత మరి మాట్లాడుతూ మరి ఉంటూ ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నేను చాలా వాక్యాలు ఏం చెప్పాలి నేను ఆలోచన చేశానండి. చేసినప్పుడు ప్రభునందు ప్రియులరా, మరి అయ్యగారి యొక్క ఈ యొక్క కొంచెం అయ్యగారు కొన్ని పంచుకుంటాం కదా, అయ్యగారులు ఏం చెప్తాం, పాస్టర్ గారిలో అనుభవాలు పంచుకుంటాం. మరి వాస్తవానికి అయ్యగారి కంటే ఎక్కువ బాధపడ్డా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అయ్యగారి కంటే ఎక్కువ బాధపడి నేను ఈ స్థితిలో ఉండడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసికుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఈ రోజున వర్ధిల్లుట అనేటువంటి మాట వింటే మనకు కూడా ఏమనిపిస్తుంది? నేను కూడా వర్ధిల్లాలి, నా కుటుంబము వర్ధిల్లాలి, మనం అందరము కూడా వర్ధిల్లాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. దయచేసి గమనించండి, ఇక్కడ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. ఏం మారుతున్నాయి? ప్రభుత్వాలు మారుతున్నాయి, రాజులు మారుతూ ఉన్నారు. కానీ ప్రభునందు ప్రియులరా, అక్కడ దానియేలు మాత్రం ఏం చేస్తున్నాడంట? దేవుడు అతన్ని వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ రాత్రి ఈ వాక్యము చేత దేవుడు మనందరి కుటుంబాలలో బహుగా మనందరినీ కూడా వర్ధిల్లింప చేయునుగాక. దేవుడు అట్టి కృప మనందరికి దయచేయునుగాక. దయచేసి గమనించండి, ఈ యొక్క దానియేలు వర్ధిల్లడానికి గల కారణం, మనము పనికి వెళ్తాం కదా, చాలా మంది మీరు పనులు లేదా జాబ్ ఏదైనా చేసినా మనము పని చేస్తేనే ఏమిస్తారు? కూలిస్తారు, డబ్బులు ఇస్తారు. అదే పనికెళ్ళి మరి పక్కన కుర్చీలో కూర్చుంటే డబ్బులు వస్తాయండి? ఇస్తారా? ఎవరు? అలాగే మన అందరి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి అని అంటే
మన కుటుంబాలు వర్ధిల్లించబడాలి అని అంటే మనము కూడా చేయవలసినవి కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రాత్రి ఈ దానియేలు ఎలాగున వర్ధిల్లాడు, దేవుడు ఎంతగా దేవుని వర్ధిల్లించడానికి గల కారణం ఏంటో మనందరికీ మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని లేఖన భాగం నుంచి ఒకసారి చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము మరి మొదటి అధ్యాయంలోనే చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం మొదటి వచనం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అబ్షేనజు అను తన నపుంసకుల అధిపతి పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించును, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగరయందు నిలవదగిన కొందరు బాలును రప్పించి. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దానియేలు ఎక్కడ నివసించేవాడట చెప్పాలి. ఇక్కడ చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో ఇక్కడ మరలా మీకు చదివించా. యెహోయాకీము ఏలుబడిలో యూదా రాజుకు మరి పరిపాలిస్తున్నటువంటి ఆ యోధా రాజు పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క రాజ్యంలో వీరందరూ కూడా మరి మరి ఆ రాజుకి అంత మాత్రమే కాదు, నెబుకద్నెజరు రాజుకి ఏం జరిగిందమ్మా? యుద్ధము జరిగిందంట. అయితే అక్కడ యుద్ధము చేసినప్పుడు ప్రభునందు ప్రియమైన వారలారా ఎవరు ఓడించబడ్డారంటే యోధా రాజు ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి మరి ఆ రాజు మరి పక్కన పెడితే ప్రభునందు ప్రియుల ఆ యొక్క నెబుకద్నెజరు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి జ్ఞానము కలిగిన వారిని, అక్కడ రాయబడింది రాజవంశములో ముఖ్యులైన లోపము లేని సౌందర్యము సకల విద్య ప్రవీణ్యములు కలిగిన జ్ఞానము కలిగిన తత్వజ్ఞానం తెలిసిన వారందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళాడు నెబుకద్నెజరు? తన రాజ్యమునకు తీసుకువెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీసుకువెళ్ళినటువంటి వారిలో ఎవరున్నారో ఒకసారి చూద్దాం. చూడు, కింద వచనంలో చూస్తే, కింద వచనం చదవండి గారు. 6వ వచనం ఒకసారి చదువమ్మా. యూదులలో నుండి దానియేలు, అహన్య, మెషాయేలు, అజర్య అను వారి వీరిలో నుండిరి. ఎవరున్నారమ్మా? వీరందరూ కూడా వీరు ఎటువంటి వారంటే జ్ఞానము కలిగిన వారు, అలాగే తత్వజ్ఞానము కలిగిన వారు, సకల విద్యలు కలిగినటువంటి వీరందరూ కూడా మరి మిగిలిన చాలా మంది బాలు ఏం చేశారంటే ఆ యొక్క నెబుకద్నెజరు ఎక్కడ తీసుకొచ్చాడు? తన రాజ్యంలోనికి తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారికి చెప్తా ఉన్నాడు ఏమంటే, నీవు 3 సంవత్సరాలు వారికి ఏ ఆహారం పెట్టమన్నాడు? ఎటువంటి ఆహారం పెట్టమన్నాడు? రాజు భుజించే ఆహారమును వారికి పెట్టు. ఎందుకంటే వీరు మన యొక్క రాజ్యములో రాజనగరంలో గొప్ప ప్రవీణులు, జ్ఞానవంతులు కనుక వీరందరికీ రాజు భోజనము మరి వారికి తినిపించి మన యొక్క రాజ్యములో గొప్పవారిగా ఉంటారని వారికి ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ కొన్ని మాటలు మీకు తెలియపరచాలి. మరి బైబిల్ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో చాలా మంది రాజులు, దేవుడు అంటే ఎరగనటువంటి రాజులు ఉన్నారు. అయితే వారు భుజించేటువంటి యొక్క భోజనములో దేవునికి ఇష్టములైనటువంటి భోజనాలు వారు భుజించేవారు. ఇంకా మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే అన్ని చోట్ల ఇవి చెప్పలేము కనుక మరి వారు రాజు మరి భుజించేటువంటి భోజనములో ప్రభునందు ప్రియుల దేవుని బిడ్డలు భుజించినటువంటి ఆహారము మరి అక్కడ కనబడుతూ ఉంది. కనుక అక్కడ దానియేలు, మిగిలినటువంటి షడ్రకు, మెషకు, అబేద్గోలు ప్రభునందు ప్రియులరా వారు ఆ భోజనము తినకుండా ఏమన్నారంటే ఏమన్నారమ్మ? కింద వచనంలో చూస్తే, ప్రభునందు ప్రియమైన వారలారా శాఖాధాన్యులను పానమునకు నీళ్లను నీ దాసులమగు నాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించుము. పిమ్మటి మా ముఖములను
చూచి నీ తోచినట్టుగా జరిగింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్గోలు ఏమన్నారంటే, అయ్యా మేము రాజు భుజించు భోజనము మేము తినము. దాంట్లో ఏముందంటే అపవిత్రత ఉంది. మేము జీవగల దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం కనుక మేమందరం కూడా ఈ భోజనం మేము తినము. అయితే మరి ప్రభునందు ప్రియులరా, ఇక్కడ ఒక మాటను చెప్పనివ్వండి. మరి వీరు నలుగురు మాత్రమే ఆ భోజనం చేయకుండా మరి యొక్క కూరగాయల భోజనం తినడానికి ఇష్టపడ్డారు. అయితే మిగిలినటువంటి చాలా మంది మరి అక్కడ ఉన్నటువంటి బాలురు అందరూ కూడా ఏం చేయబడ్డారు? ఆ భోజనం తినడానికి సిద్ధపడ్డారు లేదా? సిద్ధపడ్డారు. ఎవరైనా రాజు భోజనం మరి వద్దంటారా? ఇష్టపడతారు. మరి ఈ రోజు నా పాస్టర్ గారు మీరు అందరికి భోజనాలు చేశారు అనుకుంటున్నాను నేను. మరి ఒకవేళ బంగాళదుంప కూర వండితే మనం ఏమంటాం? ఏ చికెన్ అయ్యొచ్చుగా, పెట్టేది ఒకసారేగా అని అంటాం. అదే ఆ యొక్క చికెన్ వండితే మటన్ అయ్యొచ్చుగా, ఒకసారేగా, మరి గృహాన్ని కట్టుకుంది ఇప్పుడే కదా అని అంటాం. అదే ప్రభునందు ప్రియులరా, ఏట మాసం వండితే కనీసం ఫిష్ ఫ్రై అయినా ఇయ్యొచ్చు కదా అని అంటే ప్రతి మనిషి కూడా ప్రభునందు ఏమంటాడంటే ఆశ కలిగి ఉంటాడు. మనిషి భోజనాన్ని తినడానికి ఆశపడతారు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్గోలు ఏం చేస్తా ఉన్నారంటే రాజు భుజించు భోజనము దానిలో అపవిత్రత ఉన్నదని వారు ఏం చేశారంటే ఆ ఆహారము తినకుండా ఆ యొక్క అధిపతికి చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులను ఈ మాటలు చెప్పినప్పుడు ప్రభునందు ప్రియులు మేము ఆ భోజనం తినము కనుక మా మాటలు అంగీకరించండి అని వారితో చక్కగా మాట్లాడారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దానియేలు చెప్పబడినటువంటి మాట ఆ అధిపతికి ఎలా ఉందంట? ఎలా ఉందమ్మా? ఆయన మాట చాలా దయనీయముగా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నడచును, గర్విష్ఠుల యొక్క గర్వము నడచును. సర్వము నెరిగిన సర్వాధికారి సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వీరు మరి దానియేలు చెప్పబడినటువంటి మాట ఆ అధిపతికి దయ పుట్టించి రాజు భుజించు భోజనము ఇవ్వక ఏమిచ్చాడమ్మా? మరి శాకాహారం అనగా కూరగాయల భోజనము తిన్నప్పుడు ప్రభునందు ప్రియులరా, ఆ 3 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ రాజు నగరములో వారి నిలబెట్టినప్పుడు, రాజు ఎదుట నిలబెట్టినప్పుడు మరి ఆ రాజు భుజించు భోజనము తిన్న వారి కంటే ఈ కూరగాయలు తిన్నటువంటి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్గోలు యొక్క ముఖాలు వెలిగిపోతూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య పఠనము చేత మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఇక్కడ దానియేలు వారి గ్రామము నుంచి వేరే గ్రామానికి వెళ్ళినా అతను మాత్రము తన స్థితిని మార్చుకోవాలా, తన పరిస్థితిని మార్చుకోవాలా. ఆయన ఎలాగైతే తన గ్రామంలో దేవుని స్తుతించాడో అలాగే ఈ యొక్క నెబుకద్నెజరు రాజు నగరంలో కూడా అదే విధముగా దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కదా, అతడు తన వ్యక్తిగత జీవితాన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దానియేలులో ఉన్నటువంటి లక్షణం, మొట్టమొదటి లక్షణం ఏమిటంటే వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనము కూడా చాలా స్థలాలకు వెళతాం. కొన్నిసార్లు కాలేజీకి వెళతాం, కొన్నిసార్లు మరి పనులకు వెళతాం. మనం కొన్ని స్థలాలకి మరి మన చుట్టాల ద్వారా వేరే స్థలాలకు వెళతాం. అయితే మనం మందిరంలో ఒకలాగా, లేకపోతే మన చుట్టాల ఇంట్లో ఒకలాగా, లేకపోతే సేవకుల ఇంట్లో ఒకలాగా,
లేకపోతే బయట ఒకలాగా, ఎవరు చూడనప్పుడు ఒకలాగా ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలంటే ఈ దానియేలు వలె మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే మనది ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మన పర్సనల్ లైఫ్ను మనం నిరంతరము కూడా ఏం చేయాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. అలాగనే మనం అందరము కూడా పరిశుద్ధుల గుంపులో మరి చేర్చబడినటువంటి మనం అందరం కూడా ఎలాగ ఉండాలంటే మన వ్యక్తిగత జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం లింకన్ గారి గురించి మీకు అందరికీ తెలుసు. అబ్రహాం లింకన్ గారు ఎవరమ్మా? అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత తన ఫ్రెండ్ పిలిచాడంట కదా. మరి ప్రెసిడెంట్ ని మరి పెద్ద పెద్ద పార్టీలకు పిలుస్తారు కదా. ఆ విధముగానే ఆ ప్రెసిడెంట్ ని ఆ గొప్ప విందులోకి పిలిచినప్పుడు తన ఫ్రెండ్ ఇటువంటి బెంచ్ మీద చక్కగా కూర్చున్నారంట. ఆయన ఏం తినాలంటే అన్ని పదార్థాలు పెట్టాడంట. అలాగే ఏం తాగాలో అన్ని వెరైటీస్ అక్కడ ఉన్నాయంట. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ ఫ్రెండ్ అంటున్నాడంట అబ్రహాం లింకన్ గారితో, అయ్యా అబ్రహాం గారు రండి, కూర్చోండి, నీకు ఇష్టమైన తినండి, నీకు ఇష్టమైన వైన్ ఉంది, లేకపోతే అన్నీ తినండి, తాగండి అంటే, నో నేను తాగను, నేను దీనిని ముట్టను అన్నాడంట. ఎందుకు ముట్టమంటే నా తల్లి చిన్నప్పుడు ఒక మాట చెప్పింది, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీవే పరిస్థితిలో ఉన్నా, నీవు నీ పర్సనల్ లైఫ్ని కాపాడుకుంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. కనుక నీవు నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ పర్సనల్ లైఫ్ బహుగా మరి కాపాడుకునేటువంటి విధముగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని చెప్పిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అబ్రహాం లింకన్ గారు చెప్పినటువంటి మాటకు ఆ సహోదరుడు ఏం చేయబడ్డాడంటే తన హృదయం అంతా కూడా ఏమైపోయిందంటే కరిగిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా తల్లి ఎప్పుడు చెప్పలేదే, నేను చెడిపోయినా నాకు సపోర్ట్ చేసిందే, నేను చెడిపోతున్నప్పుడు నా తల్లి గద్దించలేదే, నా తండ్రి గద్దించలేదే అని చాలా బాధపడిపోయాడంట. మరి గమనించండి, అబ్రహాం గారు లింకన్ గారు అంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి కారణం ఏమిటో తెలుసా? తన యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా ఈ దానియేలు వలె మనము కూడా ఎప్పుడు కూడా మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, మనం ఎప్పుడు కూడా మన పరిశుద్ధతను, అంత మాత్రం మన పర్సనల్ లైఫ్ను మనం ఎప్పుడు కూడా కాపాడుకునేటువంటి వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ దానియేలులో ఉన్నటువంటి మరి యొక్క లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి ఒకసారి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండమ్మా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ఈ దానియేలులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఉన్నాడు. రెండవది, ఆయనలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటంటే ఏముందంటే ఆయనకి ప్రార్థనా జీవితం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క దానియేలు ఇట్టి శాసనము మరి రాసినప్పటికీ కూడా ఈ దానియేలు ఏం చేస్తా ఉన్నాడంటే ముమ్మారు వెళ్ళి యథావిధిగా ప్రతిరోజు ఎలాగైతే దేవునికి ప్రార్థన చేసేవాడో అదే విధముగా ఆయన ఆ యొక్క మేడ గదిలోనికి వెళ్ళి యెరూషలేము కిటికీలు తీసి ప్రభునందు ప్రియులారా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం శాసనం రాయబడింది మనందరికీ తెలుసు. ఏం శాసనం రాయబడింది? ఏం రాయబడింది అక్కడ? మరి ఈ యొక్క దానియేలు 20 మందికి అధిపతిగా ఉన్నప్పుడు ఈ యొక్క దానియేలును ఎలాగైనా ఆ అధిపతి స్థానం నుంచి ఎలాగైనా దించాలి, ఇతన్ని ఎలాగైనా నాశనం చేయాలని అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏం చేశారు? కుట్రబన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలు ఎక్కడుంటారో కొన్ని చోట్ల ఏముంటాయి అమ్మా? కుట్రలు ఉంటాయి. ఈ రోజు కూడా పగలు కూడా పరిచయలు వచ్చారా లేదా? అక్కడికి వచ్చేమన్నారు? యేసు ప్రభును, ప్రభువా నువ్వు ఆగు, ఏమన్నారు? నువ్వు ఆగు, నీ శిష్యులు ఆగమను అన్నాడు లేదా? ప్రభు ఏమన్నాడు? ఒకవేళ నువ్వు వీళ్ళని ఆపొచ్చు, కానీ ఈ రాళ్ళు మాత్రం
ఏం చేస్తాయి అన్నాడు? స్తుతిస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దానియేలు అధిపతిగా ఉన్నప్పుడు ఎలాగైనా ఇతన్ని ఎలాగైనా నాశనం చేయాలని, ఎలాగైనా ఈ అధిపతి స్థానం నుంచి తీసివేయాలని అనేక మంది కుట్రలు పడినప్పటికీ కూడా ప్రభునందు ప్రియులారా రాజు శాసనము రాయించేశారు. ఏమిటంటే ఆ శాసనం, ఎవరైతే ఈ రాజ్యములో 30 రోజుల వరకు ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమయం లేదు కాబట్టి అక్కడే చెప్పేస్తున్నా. ప్రార్థన చేయకూడదు అంటే దానియేలు ఏ తప్పు చేయలా, ఏ తప్పు మాట్లాడలా, ఏ పాపము చేయలా. అతడు చేసిన తప్పు ఏంటంటే ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, యెరూషలేము తట్టు తిరిగి ప్రభువా నన్ను ఆయన తన యొక్క జీవితం అంతటిని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చూశారు? మిగిలిన అధిపతులు. ఎవరు చూస్తారు? సాతాను కూడా చూస్తాడు మనల్ని ఒక్కొక్కసారి, మనం ఏం చేస్తున్నాము. అలాగే సాతాను సంబంధులైనటువంటి మిగిలిన అధిపతులు అందరూ కూడా వచ్చి ఎవరు చెప్పారంటే, ఎవరు చెప్పారు? రాజుకు చెప్పారు. రాజా, నీ మాటకు ధిక్కరించాడు. నువ్వు చెప్పావు కదా 30 రోజుల వరకు ఆ యొక్క ప్రార్థన చేయకూడదని, నీకే మరి ఎవరు కూడా ప్రార్థన చేయకూడదని చెప్తే ఈ దానియేలు ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ఇతన్ని ఎక్కడ వెయ్యి? సింహాల బోనుల్లో వేయాలి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ సింహాల బోనుకైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు కానీ దేవునికి ప్రార్థన చేయుట మానలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేయరు. ఏదైనా సమస్య వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరికి చెప్తారు? పక్కనున్న వారికి, అమ్మలక్కలకి చెప్తారు కదా. ఏం చెప్తారు? అమ్మ నా భర్త ఇది, లేకపోతే నా పిల్లలు ఇది, లేకపోతే అది ఇది అని చెప్తారు. ఎప్పుడైనా నీకు సమస్య వస్తే నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నువ్వు ఎప్పుడైనా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? నువ్వు ఎప్పుడైనా మరి ఈ యొక్క దానియేలు ముమ్మారు ఎలాగైతే ప్రార్థన చేశాడో నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నావా? ఈ దానియేలు ప్రార్థన చేయట చేత ఏం జరిగిందో తెలుసా ప్రభునందు ప్రియులారా? మరి ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉండగా వారిని ఏం చేశారంటే సింహాల బోనులో వేశారు. ప్రభునందు ప్రియులారా, ఈ సింహాల బోనులో వేసినప్పుడు ప్రభునందు ప్రియులారా అయినా కానీ ఈ దానియేలు ఏం చేస్తున్నాడంటే సింహాల బోనులోకి వెళ్ళి అయినా కానీ ఏం చేస్తున్నాడమ్మా? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే మన ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. నువ్వే స్థితిలో ఉన్నా, నీ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, ఇక్కడ నీ కుటుంబంలో ఏ బాధలున్నా, ఏ అప్పులున్నా, ఏ సమస్యలున్నా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, మంచిది. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దానియేలు ప్రార్థించుట చేత ప్రభునందు ప్రియులరా మరి వారిని సింహాల బోనులు వేశారు. ప్రభునందు ప్రియులరా ఎప్పుడైతే వేశారో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థించినప్పుడు సింహాల నోళ్ళు ఏం చెప్పాయి? మోయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే గొప్ప అపాయం నుంచి దేవుడు తప్పించాడు. గొప్ప అపాయం నుంచి దేవుడు విడిపించాడు. మరి కానుక మనం కూడా ఏం చేయాలంటే దానియేలు వలె మనం నిరంతరము కూడా ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దానియేలులో ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటమ్మా? ఏంటి? ప్రార్థన. ఆయన ఎడతెగక ప్రార్థన, అలాగే నిరంతర ప్రార్థన, ఆసక్తి కలిగిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయడం చేత
ఆ దానియేలు సమస్యను అంతటిని దేవుడు తీసివేశాడు. అలాగనే ప్రభునందు ప్రియుల మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా మన దేవుడు తీసివేయగలడు. మనకున్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించగలడు. మనకున్నటువంటి బాధను అంతటిని దేవుడు తొలగించగలడు. మనకున్నటువంటి అప్పులన్నిటినీ కూడా దేవుడు తీర్చగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం అందరం కూడా ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. ప్రభునందు ప్రియుల నేను ముగింపులోకి వస్తున్నా. బిల్లీ గ్రహాం అనేటువంటి గొప్ప ఎవరో సేవకుడు, బిల్లీ గ్రహాం అనేటువంటి గొప్ప సేవకుడు అండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి సువార్త కూడికలు పెట్టినా అందరూ కూడా మార్పు చెందేవారంట. ఏం చెప్పారంట? మార్పు చెందేవారు, రక్షణ పొందుకునేవారు, మారు మనసు పొందేవారంట. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది విలేకరులు కొంతమంది అడిగారంట, ఏంటయ్యా అసలు మీరు ప్రసంగం చేస్తే అనేక మంది మార్పు చెందుతూ ఉన్నారు, అనేక మంది వారి జీవితాలను మార్చుకుంటూ ఉన్నారు, వారి బ్రతుకులు మార్చుకుంటున్నారు, ఏంటయ్యా కారణం అంటే బిల్లీ గ్రహాం గారు అన్నారంట, నేను చేసేది నా గది, ఒక గదిని ఏర్పరచుకున్నాను. ఆ గదిలో ఏముందంటే ప్రార్థనా స్థలము అనేటువంటి ఒక గదిని ఏర్పరచుకున్నాడంట. ఆ గదిలో ఎలా ఉన్నదంటే మోకాళ్ళ ప్రార్థన. అంటే ఆ స్థలంలో ఎలా ఉందంటే మోకాళ్ళు అన్ని కూడా మోకాళ్ళు వేసినప్పుడు గుంటలు పడిపోయినాయి అంట. ఏం పడినాయి అంటమ్మా? అంటే ఆ స్థలంలో మోకరించి 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 గుంటలు పడిపోయినాయి అంట. ప్రభునందు ప్రియుల వెంటనే ప్రభుని ఆయన అన్నాడంట, ప్రార్థన, ఇంతమంది మారడానికి ప్రార్థన, నేను ఈ స్థితిలో ఉండడానికి ప్రార్థన, అనేక మంది మారడానికి ప్రార్థన ప్రార్థన అన్నాడంట. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దానియేలులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏమిటమ్మా? వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకున్నాడు. మనం కూడా ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఎక్కడికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, లేకపోతే పనికి వెళ్ళినా, మనం ఎక్కడ ఇంట్లో కూర్చున్నా మన వ్యక్తిగత జీవితాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు చూడాలి. మన పరిస్థితి కదమ్మా. ఎవరు లేనప్పుడు చూపిస్తాం మనం కదా, ఎవరు లేనప్పుడు చూస్తాం కదా, ఎవరు లేనప్పుడు చేస్తాం కదా. కానీ మనం అలాగనుండదు. అదే పర్సనల్ లైఫ్. నీ పర్సనల్ లైఫ్ లో ఎవరు లేనప్పుడు కూడా అది దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ విధంగా దానియేలు జీవించాడు. రెండవది, ఆయన ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, చివరికి ప్రాణం పోతుంది అన్నప్పటికీ కూడా ప్రభుని విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు, తన జీవితం అంతటిని కూడా దేవునికి సమర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఈ రాత్రికాల సమయంలో మనము కూడా ఏం చేయాలంటే మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుందాం. రెండవది, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ దానియేలు ప్రభుత్వాలు మారిని, రాజులు మారారు, కానీ ఈ దానియేలును ఏం చేశాడమ్మ? దేవుడు వర్ధిల్లింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో ఇటువంటి రెండు లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని కూడా వర్ధిల్లింపజేస్తాడు, దేవుడు మనందరూ కూడా అభివృద్ధి చేస్తాడు, దేవుడు మనందరినీ కూడా బహుగా బలపరుస్తాడు. కనుక మనమందరం కూడా ఇటువంటి లక్షణాలు కలిగి జీవించి ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి కృప త్రియక దేవుడు మనందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2 నిమిషాలు ముగిస్తాను. చక్కని సందేశాన్ని అందించిన దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు. క్షమించాలి, ఎందుకంటే వాతావరణం అననుకూలంగా ఉంది కాబట్టి ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రార్థన. వాతావరణం అనుకూలించే విధంగా కూడా ప్రార్థన చేద్దాం. దానియేలు వర్ధిల్లడానికి గల కారణం పరిశుద్ధతను కాపాడుకున్నాడు. రెండవదిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు, లోపం లేని జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దైవజనులు సెలవిచ్చిన వర్తమానం మందరి హృదయాల్లో విత్తబడి ఫలించబడి ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, ప్రకటించబడిన వాక్యమని విత్తనం అందరి హృదయాలు విత్తబడి ఫలించబడి ఆశ్రయించబడడానికి సహాయం చేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకమైన సహవాసం కూడి వచ్చిన బిడ్డలందరికీ, కుటుంబ సభ్యులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. అందరికీ వందనాలండి.